మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మన కోసం ఏం విలువ పెట్టారు? ఎవరు విలువ పెట్టారు? మనం బాగా ఆలోచించినట్లయితే మనము దేవుని నుండి ఆత్మగా వచ్చి ఈ దేహములో చేరి ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు పాపం అనే ఒక భయంకరమైన బంధకంలో పడిపోయాం. అయితే ఆ పాపమును మన నుంచి దూరం చేయడానికి ఒకే ఒక్క రక్తం మనకు విలువనిచ్చి మనల్ని ఆ పాపము నుండి బయట వేసింది. ఆ రక్తమే యేసు రక్తము. ఎవరు మనల్ని విడిపించారు అంటే యేసుక్రీస్తు ప్రభులవారు. దేవుని బిడ్డలారా, అందుకే ఈ దేహముతో మనము పరిశుద్ధంగా పవిత్రముగా ఉండి దేవుణ్ణి మహిమపరచాలి. సత్యము మాట్లాడి యథార్థమైన మాటలు మాట్లాడి దేవుణ్ణి మహిమపరచాలి. దేవునితో జీవించి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని పరిచర్యలు చేస్తూ దేవుణ్ణి మహిమపరచాలి. నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను మహిమపరిచేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, దేహమున్నది అపవిత్రంగా బ్రతకడానికి కాదు, దేహమున్నది దేవుణ్ణి మహిమపరచడానికని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని దేవుని బిడ్డ మనవి చేసుకుంటూ దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ దేహంతో పవిత్రమైన పనులు ఎన్నో చేశాం, మమ్మల్ని క్షమించండి. ఈ దేహము అపవిత్రపరచబడడానికి కాదని, ఈ దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలని మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.